వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. సీఎం సహాయ నిధి పేదలకు పెండిదని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు పట్టణంలో గురువారం స్థానిక కర్ణి కళ్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కుటుంబానికి నేను పోయి అడిగిన తర్వాత పార్టీకి నిబద్ధత పనిచేసిన వాళ్ళని చెప్తే 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, విద్యాశాఖ మంత్రులు, మన పార్టీ అధినేత, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఈరోజు 12 చెక్కులు 3 మండలాలు పట్టణంలో 9,35,000 పైసలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదే రకంగా విద్యాశాఖ మంత్రులు, ముఖ్యమంత్రి సీఎం గారు అధికారంలో నుంచి ప్రతి పేదవారి కష్టంలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సీఎం సహాయం అందించడం జరుగుతుంది. తద్వారా ఈరోజు ఈ విడతలో 12 చెక్కులు 12 మందికి 9,35,000 పైసలు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక గొప్ప విషయం ఏమంటే పెద్దనెల్లూరు గొనిగండ్ల మండలంలో మా కార్యకర్త సభ్యత్వం తీసుకునేటువంటి 1 గంట ముందు యాక్సిడెంట్లో చనిపోయాడు. తీసుకుని పోతున్నాడు, సభ్యత్వంలో ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోవడం, సభ్యత్వం లేదు. ఒక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద సభ్యత్వం లేనప్పుడు ఇవ్వలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు పెద్ద దయాత్మకంతో నేను పోయి అడిగిన తర్వాత 2 లక్షల రూపాయల కుటుంబానికి ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని కూడా కష్టం వస్తే ఈరోజు ఒక కుటుంబం పెద్దగా ఆదుకునేటువంటి నాయకులు మన పార్టీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారిని మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తూ వారికి మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.